హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మోటు పత్లు సమోసా చేయబోతున్నాం. కావాల్సినవి ఉల్లిపాయ, ఆలుగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, క్యారెట్ ఇంకా వేసుకోవచ్చు, కావాలంటే మీకు యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు. కట్ చేసి వేయాలి ఫ్రెండ్స్, అలా డైరెక్ట్గా వేస్తే మిషన్ పాడైద్ది. ఈ మిషన్ నేను ఆన్లైన్లో కొన్నాను, చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను నార్మల్గా ఇంట్లో ఉన్నాను కాబట్టి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి, సింపుల్గా ఈజీగా అయిపోయిద్ది మీకు. నా ఛానల్ని మొదటిసారి చూస్తుంటే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఈ మొత్తం మ్యాష్ చేస్తున్నాను ఫ్రెండ్స్, బాగా సన్నగా వచ్చిద్ది. ఈ ప్రోడక్ట్ వల్ల నాకు చాలా ఈజీగా కుక్ అవుతుంది. ఏదైనా ఇలా సెట్ అయ్యేలాగా మూత పెట్టుకొని అక్కడ ఒక థ్రెడ్ అని ఉండిద్ది ఫ్రెండ్స్, అది కాసేపు అలా లాగుతూ ఉంటే అయిపోయింది. చాలా బాగా మ్యాష్ అయ్యిద్ది ఫ్రెండ్స్. మీరు ఉల్లిపాయలైనా ఏదైనా బీట్రూట్, క్యారెట్ అలా ఏదైనా మీరు వేసుకున్నా చాలా బాగా మ్యాష్ అయ్యిద్ది ఫ్రెండ్స్. పొటాటో కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు. చూడండి, మీకు ఏమేమి వంటకాలు కావాలో అది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏం కావాలన్నా నేను మా అమ్మతో అయినా చేపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఎంత సన్నగా అయిందో. మీరు ఇంకా సన్నగా కావాలంటే ఇంకా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది అయిపోయాక ఆలుగడ్డ కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. డైరెక్ట్గా అలా వేయకూడదు. వెజిటేబుల్ అయినా మీరు సన్నగా కావాలంటే కట్ చేసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. డైరెక్ట్గా అలా వేస్తే మిషన్ పాడైపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత సన్నగా వచ్చిందో. ఇంకా మీరు ఇప్పుడు పొటాటో తీసుకొని అది కూడా అలా మ్యాష్ చేసుకుంటే ఇంకా సమోసా కర్రీ ఈజ్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి పొటాటోస్, ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇంకా మీకు ఏ వెజ్జెస్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి నేను ఇవే వేసాను ఫ్రెండ్స్. ఇది కూడా మ్యాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఉల్లిపాయలు ఎలా మేము మ్యాష్ చేసామో అలా ఇది కూడా పొటాటో కూడా మ్యాష్ చేసేస్తే అయిపోయింది ఫ్రెండ్స్. కానీ జాగ్రత్తగా ఉండండి, ఆ బ్లేడ్ కొంచెం షార్ప్గా ఉంది. A few moments later. ఇప్పుడు మైదా తీసుకోవాలి ఫ్రెండ్స్. 2 కప్స్ తీసుకున్నాను నేను. ఆ మిశ్రమంకి తగినంత తీసుకున్నాను. ఇంకా ఎక్కువ పిండి కలుపుకుంటే వేస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ వేసాను నేను. బాగా ఇంకా స్మూత్గా పిండి ముద్దలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా స్మూత్గా సాఫ్ట్గా అవ్వాలి ఫ్రెండ్స్. మీరు ఇది సమోసా కదా ప్రిపేర్ చేస్తుంది, అందుకే స్మూత్గా సాఫ్ట్గా రావాలి, స్పాంజీ లాగా రావాలి ఫ్రెండ్స్. మీకు అలా స్మూత్గా రావాలంటే ఈ క్లాత్ తీసుకోండి ఫ్రెండ్స్, తడిపేసి దాని మీద వేసేస్తే కాసేపు 10 మినిట్స్ దాకా అయిపోయింది ఫ్రెండ్స్. మసాలా కావాలో ఇప్పుడు నేను ప్రిపేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ కారం, గరం మసాలా, సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని ఇంకా చాట్ మసాలా కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎవరెస్ట్ వాళ్ళది బాగుండిద్ది. మ్యాగీ మసాలా ఉంటే కూడా వేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏ మసాలా ఉంటే ఆ మసాలా వేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇది బాగా మిక్స్ చేసేయాలి ఫ్రెండ్స్. ఇందాక కలుపుకున్నాంగా ఫ్రెండ్స్ మైదాని. ఇప్పుడు చూడండి ఆ క్లాత్ తీసాక ఎంత స్మూత్గా వచ్చిందో మీకు. అలా 10 మినిట్స్ మీరు తడి క్లాత్ని వేస్తే చాలు ఫ్రెండ్స్. ఇంకా ఇవి లుండల్లా చుట్టుకోవాలి ఫ్రెండ్స్.
ఫస్ట్గా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అది వేడయ్యాక మేము చేసుకున్న సమోసాలు తీసుకొచ్చి వేసేయాలి ఫ్రెండ్స్. మెల్లిగా వేయండి ఫ్రెండ్స్, ఆయిల్ మీద పడిద్ది. ఇంట్లోనే ఇంత ఈజీగా మేము సమోసాలు చేసుకున్నాం ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. బాగుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వేడి వేడిగా సమోసా ఈజ్ రెడీ. మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ना धेला ना दमड़ी ना कौड़ी रे मोटू और पतलू की जोड़ी।